హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటి అంటే ఇడ్లీలోకి టేస్టీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది డైలీ మనం చేసుకునేది కాదండి, కొంచెం చిన్న వేరియేషన్స్తో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. సో ముందుగా కొన్ని పల్లీలు తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూను నూనె వేసి ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసి, మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. మీడియం సైజు 2 టమాటాలు వేసి ఇవి బాగా నూనెలో వేయించాలండి. ఇవి అటు ఇటు తిప్పుతూ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసి ఇవి చల్లారనివ్వండి. ఈలోపు మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని ఇలా పచ్చి కొబ్బరి కొంచెం ఇలా తురుముకొని వేసుకోండి. 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. తర్వాత ఒక స్పూను ఉప్పు, కొంచెము కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా మిరపకాయ టమాటా, అవి వేసి ఇంకొకసారి గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. మీరు సాల్ట్ చూసి సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనము తాలింపు వేసుకుందాము. చట్నీకి 1 స్పూను ఆయిల్ వేసి అందులో మినపప్పు, పచ్చెనగపప్పు వేసి కరివేపాకు ఎండుమిరపకాయ ఇలా తుంపుకొని వేసుకొని బాగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ తాలింపు తీసుకెళ్ళి ఆ చట్నీలో వేసుకోవాలండి. అంతే, ఇంకా మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇడ్లీలు సాఫ్ట్గా గిన్నెకి అంటుకోకుండా రావాలి అంటే ఎలా వేయాలో చూపిస్తాను. దానికి ముందుగా మనము ఇడ్లీ పిండిని ముందు రోజు నైటే ఇలా ఫర్మెంటేషన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి, మీరు ఇడ్లీ వేసే ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్కి ఇలా మీరు నెయ్యి రాసి ఇడ్లీలు వేస్తే ఇడ్లీ ఈ ప్లేట్కి అంటుకోకుండా మనం ఉడికిన తర్వాత బాగా నీట్గా వస్తాయండి. ఇంకొకటి ఏంటంటే ఉడకడం కూడా చాలా బాగా ఉడుకుతుంది. మీకు ఇడ్లీ కూడా మిక్సీ పట్టిన ఇడ్లీ పిండి అయినా సరే మీకు మెత్తగా వస్తాయి. కొంతమంది మాకు ఇడ్లీ పొంగిపోయినాయి, మాకు ఇడ్లీలలో నీళ్ళు వచ్చినవి అని అంటూ ఉంటారు కదా. మీరు ఏం చేయాలి అంటే అలా రాకుండా ఉండాలి అంటే ముందు 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. తర్వాత ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇడ్లీని ఉడకనిస్తే ఇలా నీరు దిగకుండా ఇలా సాఫ్ట్గా బాగా వస్తాయండి. ఇప్పుడు మనము ముందు చేసిన పల్లీ చట్నీతో టేస్ట్ చేసి చూద్దాము మనకి ఎలా వచ్చాయో. చూడండి, ఇలా నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. యాక్చువల్ చెప్పాలంటే ఒకప్పుడు నేను ఇడ్లీ తినేదాన్ని కాదు. ఈ చట్నీ అలవాటు అయిన తర్వాతనే నేను ఇడ్లీ తినడం స్టార్ట్ చేశాను. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.